హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంవిడి క్రియేషన్స్. ఈ వీడియోలను అయితే నేను మీకు ఇంతవరకు మీరు ఎక్కడా చూడని ఒక ప్రసిద్ధ నరసింహస్వామి దేవాలయాన్ని చూపెట్టబోతున్నాను. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టెంపుల్కి రీచ్ అయ్యాము. ఇప్పుడు టెంపుల్ కింద ఉన్నాము. టెంపుల్ వచ్చేసి గుట్ట పైన ఉంటుంది. ఒక జస్ట్ 300 మీటర్స్ ఘాట్ రోడ్ ఉంటుంది. అది ఎక్కగానే టెంపుల్ రీచ్ అవుతాము. ఈ కొండపై నుంచి చూస్తుంటే చుట్టూ లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ ఆలయం వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న వేములకొండ మండలంలో ఉంది. చూస్తున్నారు కదా, చుట్టూ కొండలు. ఇది కూడా కొండపైన ఉంటుంది. ఇక వర్షాకాలంలో పోతేనైతే చుట్టూ గ్రీనరీగానైతే టెంపుల్ చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ పైన ఒక కొలను ఉంటుందండి. ఆ కొలనులో మీకు 3 నామాల చేపలు కనిపిస్తాయండి. ఇలాంటి చేపలు అయితే ఎక్కడా ఉండవండి. మీరు ఇక్కడ మాత్రమే చూస్తారు. ఇక్కడ ఉన్న కొలను యొక్క విశేషం ఏమిటంటే, ఇక్కడ కొలంలోని చేపలన్నీ 3 నామాల చేపలు ఉంటాయి. ఇక్కడ ఒక్క కొలంలోనే 3 నామాల చేపలు కనిపిస్తాయి. అలాగే ఈ కొలంలో నక్షత్ర తాబేలు కూడా ఉంటది. చూపిస్తా పదండి. ప్రజెంట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మెయిన్ ఆలయం అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంవిడి క్రియేషన్స్. మనం వచ్చేసి ఈ రోజు ఒక ప్రసిద్ధ దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయం వచ్చేసి వేములకొండలో ఉన్న మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి స్వయంభూగా వెలిశాడు. మిగతా ఆలయం విశేషాలు చూపిస్తాను పదండి. ఇక్కడ ఈ ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి మత్స్యావతారంలో ఉంటాడు. ఇక్కడ ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి స్వయంభూగా వెలిశాడండి. మరి ఇంకొక విశేషం ఏంటంటే, అక్కడ స్వామివారి పాదాల నుండి అయితే నిరంతరం వాటర్ వస్తూనే ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయో ఇప్పటివరకు అయితే ఒక మిస్టరీగానే ఉంది. ఆ వాటర్ కూడా అంతా కొలంలోకి వెళ్తుందన్నమాట. ఈ కొలంలో అయితే ఎప్పుడూ ఎండిపోద్దు. 365 డేస్ ఈ కొలంలోనైతే వాటర్ అలాగే ఉంటాయి. ఇంకా ఇక్కడి భక్తుల విశ్వాసం ఏమిటంటే, ఆ కొలంలో పిల్లలు కాని వారు స్నానం చేస్తే వాళ్ళకి పిల్లలు త్వరగా అవుతారని భక్తుల విశ్వాసం. అలాగే మరియు ఆ కొలంలోని వాటర్ను మన పంట పొలాల్లో వేస్తే పంటలు కూడా అధిక దిగుబడి వస్తాయని నమ్మకం అన్నమాట. అలాగే ఇక్కడ పైన అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ఇంకా ఇది యాదాద్రికి చాలా దగ్గర అన్నమాట. మీరైతే వీకెండ్ ఒక మంచి స్పాట్ లాగా వెళ్ళాలనుకుంటే యాదగిరి, స్వర్ణగిరి, ఈ టెంపుల్ 3 కవర్ చేయొచ్చు. అన్నిటికంటే లొకేషన్ వైజ్ అయితే ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు, గ్రీనరీ. వర్షాకాలం వెళ్తేనైతే ఇక పర్ఫెక్ట్ స్పాట్ అన్నమాట. చాలా బాగుంటుంది లొకేషన్స్ అయితే. చూసి మీరు ఆశ్చర్యపోతారు, అసలు ఇంత దగ్గర ఉంది ఈ లొకేషన్, ఇంత మంచి లొకేషన్ ఎందుకు మిస్ అయ్యానా అనుకుంటారు. అంత బాగుంటుంది లొకేషన్ ఇక్కడ. ఇక స్థల పురాణ విషయానికి వస్తే, ఇక్కడ వేములనే మహర్షులు తపస్సు చేయడం ద్వారా స్వామి సాలగ్రామ రూపంలో శంకు చక్రాలతో వెలిశాడన్నమాట. ఇక్కడ ఇంకా ఈ ఆలయానికి వచ్చే దగ్గరనే ఎంట్రన్స్లోనే పెద్ద హనుమంతుని విగ్రహం ఉంటుంది. దీనికి క్షేత్రపాలకుడిగా హనుమంతుని చెప్తారన్నమాట. అదైతే ఈ వీడియోలో కవర్ చేయలేదు. ఆ విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా అండి, ఇదే మెయిన్ గర్భగుడి అండి. ఇక్కడనే స్వామివారు సాలగ్రామ రూపంలో శంకు చక్రాలతో వెలిశారు.
ఫ్రెండ్స్, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కొండపై నుంచి ఇప్పుడైతే కిందికి దిగుతున్నాము. ఈ ఘాట్ రోడ్ నుంచి చూస్తేనైతే సీనరీ అయితే చాలా బాగుంది. అటు సైడ్ ఎండ రిఫ్లెక్ట్ అవడం వల్ల పూర్తిగా కనిపించడం లేదు, కానీ డైరెక్ట్ చూస్తేనైతే గ్రీనరీ అయితే చాలా బాగుంది.